వార్తలు చూస్తున్న జై హనుమాన్ సిటీ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. నేడు శివాజీ జయంతి సందర్భంగా లక్షటిపేట, దండపల్లి, జన్నారం మండలాలలో భారీ ర్యాలీలు నిర్వహించి ఛత్రపతి విగ్రహాలకు పూలమాలలు వేసి కోలాహలంగా జయంతి వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ స్వరాజ్య స్థాపన కోసం మొఘలుల గుండెల్లో నిద్రపోయిన ఈ మహావీరుని కొనియాడారు. భారత జాతి సగర్వంగా చెప్పుకునే తీరుడు, యువతరానికి పౌరుషాగ్నిని రగిలించే దిక్సూచి, ఛత్రపతి అని స్వధర్మ రాజ్య స్థాపన కోసం కత్తిపట్టిన యోధుడు, ఓటమి ఎరుగని తీరుడు, భారతమాత ముద్దు బిడ్డగా ఎత్తుకు పై ఎత్తు వేయడంలో అపరచాణిక్యుడు, శత్రువులను మట్టి కర్పించిన గెరిల్లా యుద్ధ వీరుడు, ధైర్యానికి, దేశభక్తికి, దైవభక్తికి మారుపేరు, నవతరానికి ఒక గొప్ప స్ఫూర్తిగా కొనియాడారు. ఛత్రపతి ఆశయ సాధనకు మనమంతా నడుం కట్టాలని పిలుపునిచ్చారు. ముందుగా హిందూ బాంధవులందరికీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. గౌరవ మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారు గత 2 సంవత్సరాల క్రితం దండపల్లి మండల కేంద్రంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసి ఆవిష్కరణ చేయడం జరిగింది. ఆనాటి నుండి నేటి వరకు ప్రతి సంవత్సరం శివాజీ జయంతి వేడుకలను సమస్త హిందూ బాంధవులందరితోటి, యువతతోటి ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. నేడు కూడా దండపల్లి మండల కేంద్రంలో దండపల్లి మండల యువత ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు ఛత్రపతి శివరాజ్ మహారాజ్ అనే వ్యక్తి ఏ ఒక్క రాజకీయ పార్టీకి చెందినటువంటి వ్యక్తి కాదు, సమస్త హిందూ సమాజాన్ని చైతన్యపరిచినటువంటి ఒక శక్తిగా మేము భావిస్తున్నాం. అందుకోసమే మేము ఈరోజు దండపల్లి మండల కేంద్రం నుండి హిందువునని గర్విస్తున్నాం, హిందువుగా జీవిస్తున్నాం.
శివాజీ చేతిలో కత్తిని చూడు, హిందూ వాహిని సత్తను చూడు అని చెప్పేసి ఈ సందర్భంగా ఈ హిందూ సమాజాన్ని చైతన్యపరచడానికి అనునిత్యం మేము కృషి చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ జై భవానీ, జై శివాజీ.